వెల్కమ్ టు వీటన్ న్యూస్. విజయవాడ సామరం చౌక్ సెంటర్లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డొండి రాకేష్. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో పొట్టి శ్రీరాముల స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వచ్చే ఏడాది కల్లా అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఎంపీ కేశినేని శివనాథ్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరూ తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి 125వ రోజు సందర్భంగా అందరం ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఆర్యవైశ్య చైర్మన్ కొద్ది రాకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఘనంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఘనంగా ఆయనకి అధికారికంగా ఆయన జయంతిని నివాళులు అర్పించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవాళ జీవో కూడా పాస్ అయింది. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు పొట్టి శ్రీరాములు గారి నిర్వహణాన్ని అమరావతిలో పెట్టడానికి కూడా ఇవాళ వాళ్ళు నిశ్చయంతో ఉన్నారు. ఇవాళ రేపు అనౌన్స్మెంట్ కూడా రావచ్చు. అంతేకాకుండా మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతాం. వచ్చే సంవత్సరానికల్లా ఆయన విగ్రహం ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం చాలా ఆధునికరంగా సుందరీకరణ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా కొందరు కొత్త వ్యక్తుల ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు పెట్టుకుంటుంది. దాంట్లో ముఖ్యంగా పొట్టి శ్రీరాములు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సాధించారో వారిని మనం ఘనంగా నివాళులు అర్పించుకుని వారి విగ్రహం కూడా ఇక్కడ ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే 125వ జయంతి 124 కంప్లీట్ చేసుకొని 125వ జయంతి ప్రారంభం కాబోతా ఉంది. ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఏర్పడిన ఈ రాష్ట్రానికి కానుకగా ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వటం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ అందరం కూడా ఉదయాన్నే ఇక్కడ పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంపీ కేశినేని చిన్ని గారితో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇవాళ నుంచి సంవత్సరం పాటు ఏదైతే 125వ జయంతి ఉత్సవాలు ఉన్నాయో సంవత్సరం పాటు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సంవత్సరం పాటు జయంతోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం గురించి కానివ్వండి, మరి ఇంకో కొన్ని హామీలు కానివ్వండి ఇవాళ జరిగే కార్యక్రమంలో అనౌన్స్ చేయబోతా ఉన్నారు. మరి అందరం కూడా పొట్టి శ్రీరాములు గారు అంటే ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వారు కాదు. పొట్టి శ్రీరాములు గారు అందరి వాళ్ళు అనిపించేలాగా అందరం కూడా ఈ సమైక్యతని చాటుకుంటూ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి